అందరికీ శుభ సాయంత్రం. ముందుగా మనందరికీ గురువుగారైన పత్రిజీ అమ్మ స్వర్ణమాలంబ స్వాగతం పలుకుతూ, సతీ సమేత సప్త ఋషులకి స్వాగతం పలుకుతూ, విశ్వానికి మరియు హయ్యర్ మాస్టర్స్కి స్వాగతం పలుకుతూ, మా గురువుగారైన శైలస్ మాస్టర్కి అనంత కోటి ప్రణామాలతో స్వాగతం పలుకుతూ, సర్వం విశ్వమయం గ్రూప్కి సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకి రాధా మేడం గారు శ్రీ గురు చరిత్ర 9వ అధ్యాయాన్ని చెప్పబోతున్నారు. రాధా మేడం, సర్వం విశ్వమయం గ్రూప్ కి స్వాగతం అండి. థ్యాంక్ యూ రమ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిన్న 8వ అధ్యాయంలో స్వామి గోకర్ణ క్షేత్రంలో ఎందుకు ఆగిపోయారు, అక్కడున్న విశేషాలు ఏంటి, అక్కడి నుంచి కురుపురం వెళ్లే దారిలో ఏమేం జరిగాయనేది తెలుసుకున్నాము. ఈరోజు 9వ అధ్యాయము శ్రీ గురు చరిత్ర. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నామధారకునితో సిద్ధయోగి ఈ విధంగా చెప్పాడు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థాల స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతి 3 కాలాలలోనూ కృష్ణానదికి వెళ్లి స్నానము, అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు. స్వామివారు, శ్రీపాదుల వారు ఎవరు? స్వయంగా దత్తాత్రేయ స్వామి, సాక్షాత్ భగవంతుడే, పరమేశ్వరుడే. అయినప్పటికీ కూడా స్వామివారంట సాధకులకు, సన్యాసులకు సన్మార్గం చూపడానికి చూపడానికంట స్వామివారు ప్రతిరోజు కృష్ణా నదికి వెళ్ళేవారంట. వెళ్ళి అక్కడ స్నానము, అర్ఘ్యము ఇలాంటివన్నీ విధులు నిర్వర్తించుకొని మళ్ళీ తిరిగి మఠానికి వచ్చేవారంట. ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యం ఏముంటుంది అంటే, స్వామివారే సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి గంగా స్నానము, కృష్ణానదికి వెళ్తూ ఉంటారు కదా, అంటే మనకు గంగా స్నానం చేసినంత ఫలితం ఉంటుందంట. తన సాధకులను సన్మార్గం చూపించడానికే, సన్మార్గంలోనికి తీసుకుని రావడానికే స్వామివారు ఇలా చేస్తున్నారు అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న స్టోరీ. ఒక గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒక రోజు అతడు కృష్ణా నదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాద స్వామి స్నానానికని అక్కడకు వచ్చారు. ప్రశాంతత, దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలి వాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. చాకలివాడు ఉండేవాడంట ఒక ఊర్లో. అతను రోజు బట్టలు ఉతుక్కోవడానికి నదీ తీరానికి వెళ్ళేవాడు. అక్కడ ఏమైంది, ఆ కృష్ణా నదిలో బట్టలు ఉతకడానికి వెళ్ళినప్పుడు శ్రీపాద స్వామి వారంట అక్కడికి వచ్చారంట. వచ్చి ఆయన ఏం చేసుకుంటున్నారు, స్నానము, ఆయన పనులన్నీ ఆయన చేసుకుంటున్నారు కదా. అప్పుడు ఆ స్వామి వారిని చూసిన ఈ చాకలి కంట ఎంతో దివ్య వర్చస్సులో వెలిగిపోతున్న స్వామిని చూడగానే అంట హృదయము పులకరించిపోయి భక్తి శ్రద్ధలు కలిగాయంట. స్వామిని చూడగానే వారి రూపాన్ని చూస్తుంటే అతని మనసుకు ఎంతో శాంతి, చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి. ఇంకా ఆయన చాలా ప్రసన్నుడైపోయాడు. స్వామి వారిని చూడగానే ఆయన మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుందంట. నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసుకుంటూ ఉండేవాడు. ఇంకా ఆయన పని ఏంటి, చాకలి ఆయన పని, ఆయన నదికి వెళ్ళి బట్టలు ఉతుకుండేవాడు కదా. అక్కడ స్వామివారు వచ్చినప్పుడల్లా స్వామివారు రాగానే ఆయనకు దారి చూపిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడంట. ఒక రోజు అతడు నమస్కరిస్తున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో, నాయనా, నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు, నీ సేవ వలన మాకు సంతోషమయమైంది అన్నారు. స్వామివారు ఏమన్నారంట, నువ్వు నిత్యము నాకు ఇలా నమస్కరిస్తూ నాకు దారి చూపిస్తున్నావు కదా, ఆయన
చాలా స్వామివారు సంతోషపడి, నువ్వు ఇలా చేయడం నాకు చాలా మంచి అనిపించింది, నీ శ్రద్ధాభక్తులకు నేను ఎంతో పులకరించిపోతున్నాను అని చెప్తున్నారంట. నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించసాగారు. ఇంకా స్వామివారు స్వయంగా ఆ చాకలివాడితో మాట్లాడినప్పటి నుంచి అతను ఇంకా పులకరించిపోయాడంట చాకలివాడు. ఆయనకి ఇంకా ఆ స్వామి మీద భక్తి శ్రద్ధలు ఎక్కువగా అయిపోయాయంట. ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ ఉండేవాడు. అటు తర్వాతనే తన కుల వృత్తిని చేసుకోవడానికి వెళ్తుండేవారు. అక్కడ ఏం చేస్తున్నాడు, స్వామి మాట్లాడే పలకరించారు కదా, నీ భక్తి శ్రద్ధలు చాలా నన్ను పులకరిస్తున్నాయి అని చెప్పినప్పటి నుంచి ఇంకా ఆయన స్వామివారి మాటతో పరవశుడై స్వామివారు వచ్చే ప్లేస్ కి అక్కడ మొత్తము అక్కడ ఎక్కడైతే స్వామివారు వచ్చి స్నానము ఆర్ఘ్యము ఇలాంటివి చేసుకుంటారు కదా, ఆ ప్లేస్ అంతా శుభ్రంగా నీళ్లు చిమ్మి శుభ్రపరుస్తూ ఆ తర్వాతే ఆయన తన కులవృత్తి చేసుకునేవాడంట. ఒక వసంత ఋతువులలో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో, ఒరేయ్, నువ్వు రాజువై జన్మించి రాజ్యం ఏలుతావురా అన్నాడు. స్వామివారంట ఒకరోజు వసంత ఋతువులోనంట వైశాఖ మాసంలో అతని చూస్తూ నవ్వుతూ దివ్య దృష్టితోటి, నువ్వు రాజువై జన్మించి రాజ్యం ఏలుతావురా అనేసి అన్నారంట. అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత ఒక రోజు అతడు గుడ్డలు తుక్కోవడానికి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూశాడు. ఇప్పుడే స్వామివారు ఏమన్నారు ఇతన్ని, చాకలివాడిని, అరే నువ్వు ఒక రాజువై జన్మించి రాజ్యాన్ని ఏలుతావురా అని చెప్పేసరికి ఈ మాటలు అతని బుర్రకు అర్థం కాలేదన్నమాట. ఏం మాట్లాడుతుండు స్వామి అని ఆలోచిస్తున్నాడంట. ఒక రోజు ఏం చేస్తున్నాడు, అతను యథావిధిగా ఆ గుడ్డలన్నీ అతను తీసుకొచ్చిన చాకలివాడు కదా బట్టలన్నీ ఉతుక్కుంటున్నాడంట. ఆ సమయంలో అంట ఒక సుందర యువతి, ఒక యువరాణి వచ్చిందంట, జనంతో కలిసి వచ్చిందంట, విహారయాత్రకై వచ్చిందంట. విహార అంటే అక్కడ ఉన్న ప్రదేశాన్ని సందర్శించడానికి ఒక రాణి వచ్చింది. ఎవరితో వచ్చింది ఆ రాణి? ఒక యువరాజుతో వచ్చిందంట. ఒక యువరాజు యువరాణి వీళ్ళు వాళ్ళ పరివారం వాళ్ళందరూ కలిసి విహారయాత్రకై వచ్చారంట. అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని అతడు చూశాడు. ఈ రాజు రాణి అతనితో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా పరిచారకులు, వీళ్ళందరినీ అతడు చూశాడంట. ఆ దృశ్యాన్ని చూసి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడంట. ఇతను చాకలివాడు కదా, ఇతని దినచర్య ఎలా ఉండేది, రోజు వెళ్ళి బట్టలు ఉతుక్కోవడము, మళ్ళీ తర్వాత అక్కడ స్వామివారు రాగానే స్వామివారిని సాష్టాంగ నమస్కారం చేయడము, తర్వాత యథావిధిగా అతను వెళ్ళిపోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటే ఒక రోజు ఏమైందంట, ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఒక అందమైన యువరాణి యువరాజు వారితో పాటు వాళ్ళ చెలికత్తెలు వీళ్ళందరూ వచ్చారంట. వీళ్ళందరిని చూడగానే అతడు ఆశ్చర్యపోయాడంట, సమ్మోహితుడైపోయాడంట. అతను చేస్తున్న పనిని మర్చిపోయాడంట. మర్చిపోయి అక్కడే చూస్తూ ఆయన నిరంతరము నామజపం చేసుకునేవాడంట, అది కూడా మర్చిపోయాడంట. మర్చిపోయి ఆ దృశ్యాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడంట. తర్వాత అతడు మానవ జన్మం ఎత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము. అతని నోట్లోంచి ఏం మాటలు బయటకు వచ్చాయంట, మానవ జన్మ ఎత్తాక ఇలాంటి వైభవము అంటే ఈ రాజు రాణి ఆ పరిచారకులు ఉన్నారు కదా, ఇలాంటి వైభవము గనక మనకు దక్కలేదనుకో, ఇలాంటి సుఖము అనుభవించలేదనుకో, ఇంకా మన జీవితం ఎందుకు అనేసి అతని నోట్లోంచి ఆ మాటలు బయటకు వచ్చాయంట. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో, ఇతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో, నాకు ఇటువంటి వైభవము ప్రాప్తించడము కలలోని మాటే అని అనుకున్నాడంట. మొత్తం ఆయన అక్కడ ఏం చేశాడు, ఆయన చేసే పని అదన్నీ పక్కన పెట్టేశాడు. ఆ నదీ పరివాహక ప్రాంతంలో యువరాణి యువరాజు వాళ్ళందరినీ చూసి కొద్దిసేపు అతను ఈ లోకంలో ఏం జరుగుతుంది అనేది కూడా మర్చిపోయి, అసలు వీళ్ళు ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి జన్మెత్తారు, అసలు మానవ జన్మ ఎత్తినప్పుడు ఇలాంటి సుఖాలు కూడా అనుభవించాలి కదా, ఇది ఇలాంటి జన్మ ఎత్తిన రాజు
ఏ ఏ గురువు అనుగ్రహం వల్ల ఇలాంటి జన్మెత్తాడో, ఏం పుణ్యం చేసుకుంటే ఇలాంటిది వైభవం ప్రాప్తించిందో, ఇది నాలాంటి వాళ్ళకి కలలోని మాటనే అని అనుకున్నాడంట. ఇంతలో మధ్యాహ్నం అయ్యింది. శ్రీపాద స్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. స్వామివారు 3 కాలాల్లో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 కాలాలలోనూ స్నానానికి వెళ్ళేవారు కదా. అట్లా ఇక్కడ మధ్యాహ్నం అయిందంట. ఆ సమయంలో స్వామివారు నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యువరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము, సంతోషము కలుగుతున్నాయి అని, మళ్ళీ అజ్ఞానం వలన నేనిలా భ్రమించానే గాని నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తుంది అన్నాడు. ఏం చెప్పాడు? స్వామివారిని చూసి అక్కడ, స్వామి, ఆ రాజుని చూశాను నేను, అతని వైభవం ఎలా ఉంది అంటే నేను నా పనులన్నీ మర్చిపోయి వాళ్ళని అలాగే చూస్తూ ఉండిపోయాను. నాకు ఎంతో సంతోషం కలిగింది అనేసి, అసలు నా వృత్తి ఏంటి, నేను ఏం చేస్తున్నాను అనేది కూడా నాకు కొద్దిసేపటి వరకు గుర్తుకే రాలేదు. అతను ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి ఆ, జీవితాన్ని గడుపుతున్నాడు అనేసి ఆలోచించసాగాను అనేసి, మళ్ళప్పుడు తర్వాత కొంచెం తేరుకొని ఏమన్నాడు, ఇది నా అజ్ఞానం వలనే భ్రమించాను గాని, నాకు ఒక అజ్ఞానం, వాళ్ళని చూడగానే ఒక అజ్ఞానంలోకి వెళ్ళిపోయాను గాని, నిజంగా మిమ్మల్ని అంటే గురువులను, స్వామిని సేవించేటప్పుడు ఇలాంటివన్నీ వ్యర్థమే కదా. నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తెలుస్తుంది అన్నాడు. అంటే ఇవన్నీ ఆ ఒక కళ లాంటి జీవితాలే కానీ సద్గురుని సేవించడమే నిజమైన సౌఖ్యం కదా అనేసి మళ్ళీ ఆ అజ్ఞానంలోంచి బయటికి వచ్చారు. చూడండి చాకలి వాడికి ఎలాంటి జ్ఞానోదయం అయిందో. శ్రీపాద స్వామి, దానికేమున్నది, నీవు పుట్టినది మొదలు కష్టం చేస్తూనే జీవిస్తున్నావు. అందువలన అతని చూడగానే నీకు రాజ్యభోగాల పైన ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఏం చెప్తున్నారంట స్వామివారు, ఇదేంటి పెద్ద, ఇదేమి కాదు, నువ్వు పుట్టినప్పటి నుంచి కష్టం చేసుకునే బ్రతుకుతున్నావు కదా, ఆయన చూసినంత మాత్రాన నీకేమనిపించింది, అలాంటి సుఖాలు అనుభవించాలి, అలాంటి రాజభోగాల పైన ఇష్టం ఏర్పడింది, దానికేం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు కదా. నీవు రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా, నిస్సంకోచకంగా చెప్పు అనేసి అన్నారు. అప్పుడు ఆయన చూడగానే అనుకున్నాడు కదా, రాజుని చూడగానే చాకలివాడు, నేను కూడా ఇలాంటి సుఖాలు అనుభవించాలి, ఈ జన్మ ఉన్నది ఎందుకు అనేసి కొద్దిసేపే అతడు వేరే లోకానికి వెళ్ళిపోయాడు. అతని కులవృత్తి అన్ని మర్చిపోయి, నువ్వు అనుకున్నదే కదా నాయన, దాంట్లో తప్పేముంది, నువ్వు శ్రమించి పని చేస్తున్నావు కదా అని స్వామివారు చెప్తున్నారు. చాకలి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నారు. స్వామివారు ఏమన్నారు, నీ మనసులో వచ్చింది చెప్పావు కదా, దాంట్లో తప్పేముంది అని అంటే, అప్పుడు చాకలి ఏమంటున్నాడు, నా అజ్ఞానాన్ని మన్నించండి స్వామి, నన్ను క్షమించండి అని అంటున్నారు. నాయన, మనస్సులో బలంగా కలిగిన సంకల్పము నెరవేరవలసిందే. ఏం చెప్తున్నారు, మనసులో అంట బలంగా ఏదైనా సంకల్పము, కోరిక కలిగినప్పుడు అది నెరవేరవలసిందే, లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత కాలం మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే. చూడండి, మన మనసులో జరిగినవి ఏదైనా మనం కోరుకున్నాం అనుకోండి, అవి నెరవేరాలంట, లేకపోతే మళ్ళీ అవి ఇంకో జన్మలకి దారి తీస్తూనే ఉంటాయంట. పూర్వజన్మ వాసనలు మనను వదిలిపెట్టవని అంటారు కదా, అదే చెప్తున్నారు స్వామివారు. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే. నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా, లేక మరు జన్మలో కావాలా, సంకోచించకుండా చెప్పు అన్నారు. స్వామివారు ఏమన్నారంట, నీకు వచ్చింది మామూలు విషయమే, అది నువ్వు కష్టపడి, నువ్వు చాకలి వాడివి కదా, పొద్దున్నే నువ్వు కష్టం లేదే నువ్వు బ్రతకలేవు కదా, నీ జీవన వృత్తి అది కదా, రాజుని చూసినంత మాత్రాన నీకు అలాంటి కోరిక కలిగింది, దాంట్లో అజ్ఞానం ఏమీ లేదు, కాబట్టి నీకు వచ్చిన కోరిక నెరవేరుతుంది, నీ మనసులో వచ్చిన కోరిక నెరవేరుతుంది. అది నెరవేర్చకుండా దాన్ని పక్కన పెట్టావనుకోండి, అది మరో జన్మకి దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి నీకు ఈ జన్మలోనే ఇలా రాజ్య సుఖాలు అనుభవించాలనుందా, లేక మరు జన్మలో కావాలా అని అడుగుతున్నారంట. అప్పుడు అతడు సిగ్గుతో తల వంచుకొని, ఇప్పుడు నేను ముసలివాడనయ్యాను, ఈ జన్మలో అంతటి సుఖము లభించినా
తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆజన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు. చూసారా ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు పుట్టినప్పటి నుంచి కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు, నా వయసు కూడా అయిపోయింది, నేను ముసలివాడినయ్యాను, ఈ సమయంలో నేను అలాంటి రాజభోగాలు అనుభవించిన వ్యర్థమే కదా అనేసి ఇంకా నాకు అది తృప్తిని కూడా ఇవ్వవు స్వామి. నాకు మరు జన్మలో ఇవి లభించాయనుకోండి, నేను జన్మాంతము ఆజన్మాంతము నేను వీటిని అనుభవిస్తూ సుఖపడతాను కదా అన్నాడంట. అప్పుడు స్వామి, నాయన ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి. ఇలాంటి కోరికలంట మనుషులకి తమోగుణం వలన వస్తాయంట. అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరచుకోవాలి. ఏం చేయాలంట? అలాంటి కోరికలు కలిగినప్పుడు మన ఇంద్రియాలను మనము మనస్సుని తృప్తి చేసుకోవాలంట. లేకుంటే మనసు నిర్మలం అవ్వక ఎన్నో జన్మలకు కారణమవుతాయి. చూసారా ఇది ఎంత పెద్ద విషయం చూడండి. మనకి ఎలాంటి కోరికలు కలుగుతాయంటే తమో గుణం వలన అలాంటి కోరికలు కలుగుతాయంట. వాటిని ఎప్పటికప్పుడు మనము తృప్తిపరచుకోవాలంట, లేకపోతే అవి ఇంకో జన్మలకి దారి తీస్తాయని చెప్తున్నారు. నీలో రాజ్యకాంక్ష సుఖాలాపన బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలో మృదుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అని అన్నారు. ఇప్పుడు ఆయన కలిగిన స్వామి ఫస్టే దీవించారు కదా ఆయనకి, ఏమని? నువ్వు రాజు అవుతావనేసి ముందే నమస్తే చెప్పారు మేడం. కదా. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా మనందరి గురువు గారైన సతీ సమేత మేడం స్టార్ట్ చేయండి. రాధా మేడం, సారీ. అదే ఆయనకు వచ్చిన సంకల్పం గురించి స్వామివారు చెప్తున్నారన్నమాట. ఎప్పుడైనా మనకు అలాంటి సంకల్పాలు ఉన్నప్పుడు అవి ఈ జన్మలోనే తీర్చేసుకోవాలంట, లేకపోతే అవి మళ్ళీ నెక్స్ట్ జన్మలకి ఏమవుతాయి, ఆ పూర్వజన్మ వాసాలు మనని అంటి పెట్టుకునే ఉంటాయి కాబట్టి తీర్చుకోవడమే ఉత్తమము అని చెప్తున్నారంట. కనుక నీవు మరుజన్మలో ఏమవుతావు, మృదుర అనే దేశంలో అంట యవన రాజవంశంలో జన్మిస్తావు అనేసి స్వామివారు చెప్తున్నారంట. స్వామి, మీరిచ్చిన వరము నాకు ఇష్టమైనదే, కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించిన నన్ను మీకు దూరం చేయవద్దు, మీ అందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించండి. చూసాడా చాకలివాడు ఎలా కోరుకున్నాడంటే, నేను రాజుగా పుట్టినా ఎలా పుట్టినా గాని నాకు ఒక వరం ఇవ్వండి, మీరు ఏ జన్మలో అయినా గాని నేను మీకు దూరంగా ఉండద్దు, మీ అందు దృఢంగా భక్తి శ్రద్ధా భక్తులు కలిగి ఉండాలని నన్ను అనుగ్రహించండి స్వామి అని అడిగాడంట. అప్పుడు నాకు మతద్వేషము ఉండకూడదు అని వేడుకున్నాడు. ఇంకేమన్నాడంట, నాకు ఆ మతము ఈ మతం అని ద్వేషాలు కూడా ఉండకుండా చూడండి అనేసి వేడుకున్నాడు. శ్రీపాద స్వామి, ఇప్పుడు నీ వెట్టి వైభవం చూచావు, అట్టిదే మరుజన్మలో పొందుతావు. నమస్తే మేడం. స్వామివారు ఏం చెప్తున్నారంట, ఇప్పుడు రాజు రాణి వీళ్ళంతా నదీ పరివాహక ప్రదేశానికి వచ్చి వాళ్ళంతా సుఖాలను అనుభవిస్తుంటే చూశారు కదా, ఈ చాకలివాడు చూసి మైమర్చిపోయాడు కదా. నువ్వు అలాంటివి ఏవైతే దృశ్యాలు చూసి నువ్వు మర్చిపోయావో అలాంటి వైభవాన్ని నువ్వు మరుజన్మలో పొందుతావు అనేసి చెప్తున్నారంట. అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది, ఆ సమయంలో మళ్ళీ నేను వస్తాను. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము. ఇప్పుడు శ్రీపాద స్వామి కదా, ఇప్పుడు మరో జన్మ ఈ చాకలివాడు మరో జన్మలోకి వచ్చినప్పుడు స్వామి నృసింహ సరస్వతి లాగా ఉంటాను, నేను సన్యాసి రూపంలో మళ్ళీ నేను అవతారము తాలుస్తాను అని చెప్తున్నారు. వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది. ఎప్పుడు ఈయన సుఖాలన్నీ అనుభవించిన తర్వాత ముసలివాడవుతాడు కదా, ఆ సమయంలో మీకు నా దర్శనం ఇస్తాను నేను అని చెప్తున్నారు. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది. స్వామివారి దర్శనంతోటే చాకలివాడికి ఏమవుతుంది, అప్పుడు రాజుగా పుడతాడు కదా, ఆ సమయంలో ముసలివాడయ్యాక జ్ఞానోదయం కూడా అవుతుంది. భయం లేదు, ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు.
ఆ రజకుడు అక్కడికక్కడే క్రింద పడి మరణించాడు. స్వామివారు ఎలా మాయా రూపం ఎలా ఉందో చూడండి. ఏం చెప్తున్నాడు? మరుజన్మలో నువ్వు రాజుగా పుడతావు. ఆ సమయంలో మళ్ళీ నేను ఎలా వస్తాడో నరసింహ సరస్వతి అవతారంలో వస్తాను. నువ్వన్నీ ఇప్పుడు ఏ ఏ ఏ దృశ్యాలైతే చూసావో అలాంటి సుఖాలనన్నీ నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ఆ వృద్ధాప్యంలోనే నేను నీకు దర్శనం ఇస్తాను. నా దర్శనం ద్వారానే నీకు జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి నువ్వేమి ఇంకా భయపడకు, నువ్వు ఇంకా వెళ్ళిరా అని చెప్పి ఆశీర్వదించాడంట ఆ చాకలివాడికి. ఆశీర్వదిస్తూనే ఒక వింతైన చిరునవ్వుతో అతని వైపు చూశారంట స్వామి. ఆ చిరునవ్వు ఎలా ఉంది? అతను మైమర్చిపోయి అక్కడికక్కడే క్రింద పడి మరణించాడంట. చాకలివాడి జీవితం అక్కడికే సమాప్తం అయిపోయిందంట. శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంత కాలము కురుపురంలోనే ఉన్నారు. స్వామివారు ఇలా తన భక్తులను ఉద్ధరిస్తూ ఇలాంటి లీలలు ఎన్నో చేస్తున్నారంట. అక్కడ కురుపురంలోనే ఉన్నారంట. ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికి ఎక్కింది. స్వామివారు అక్కడే ఉండడం వలన ఆ క్షేత్రం ఎంతో ప్రసిద్ధికి ఎక్కిందంట. ఒకప్పుడు ఆయన, నేను ఇంతకు ముందు అంబికకు జీవితాంతము శివ పూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొకడు లేడు గనుక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు. స్వామివారు కిందటి అధ్యాయంలో చెప్తారు కదా అంబికకి, మళ్ళీ నువ్వు జన్మెత్తుతావు, అప్పుడు శివ పూజ చేస్తే ఏం జరుగుతుంది స్వామి అంటే, శివ పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చెప్తాడు కదా, చెప్పి దీవిస్తాడు కదా. ఆమె పూర్వజన్మలో బ్రాహ్మణుని భార్య ఉంటది. వాళ్లకు ఉన్న సంతానంలో అతను బుద్ధిమాంద్యుడు ఉంటాడు. అలాంటి కొడుకుతో జీవనం కొనసాగించలేక చనిపోవాలని చూస్తారు కదా. ఆ స్టోరీ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. సో అప్పుడు అక్కడ స్వామి ఏం చెప్తాడు? నాలాంటి పుత్రుడే నీకు కలుగుతాడు అని దీవిస్తాడు కదా. నాలాంటి పుత్రుడు కలగడం అంటే ఆయనతో సమానంగా ఇంకొకరు లేరు కాబట్టి స్వయంగా స్వామి వారే ఆమె గర్భవాసాన అవతరిస్తారని, ఆయన మాట నిలబెట్టుకోవాలని ఆయన అనుకున్నారంట. అటు తర్వాత ఒక అశ్వయుజ మాసము కృష్ణపక్ష ద్వాదశి హస్తా నక్షత్రం నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణా నదిలో అంతర్హీనులే మరొక చోట వేరొక రూపంలో అవతరించారు. స్వామివారంట కృష్ణా నదిలో అంతర్లీనం అయిపోయారంట. అక్కడ మాయా రూపంలోంచి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకొక రూపంలో అవతరించారంట. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తేల్పే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురుపురము దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడవుతాడు. అందువలనే కురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రము. ఏం చెప్తున్నారు? ఆమెకి దీవించారు కదా అంబికాకి, అలాంటి పుత్రుడితో నేను బతకలేను అని బాధపడుతూ చనిపోవాలని చూసింది కదా, మళ్ళీ నీకు నాలాంటి పుత్రుడే కలుగుతాడమ్మా మళ్ళీ అని చెప్పినప్పుడు స్వామి ఏమంటాడు? ఆయనలాంటి వాళ్ళు ఇంకెవరు లేరు కాబట్టి ఆయన్నే ఆమె గర్భవాసాన్ని అవతరిస్తారనేసి చెప్పారు. ఇట్లా ఆయన కురుపురంలో ఎన్నో లీలలు చూయించారంట. అక్కడే ఉంటూ చాలా విశేషాలు జరిగాయంట. ఒక అశ్వయుజ మాసంలోనంట అక్కడి నుంచి స్వామివారు కృష్ణా నదిలో అంతర్లీనం అయిపోయారంట. అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఇంకో జాగలో మళ్ళీ అవతరించారు. అయినప్పటికీ ఆ కురుపురంలో స్వామివారిని దర్శించడానికి ఆ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళకి ఆయన మాయా రూపంలో దర్శనం ఇస్తూనే ఉంటారు కాబట్టి ఆ క్షేత్రం ఎంతో పవిత్రమైనది అని చెప్తున్నారు. దీనితో 9వ అధ్యాయం సంపూర్తి. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. మేడం 10వ అధ్యాయం కంటిన్యూ చేయమంటారా? చూడండి ఒకసారి. చేస్తారా లేక ధ్యానంలో కూర్చుందామా? ఇష్టం. చెప్పండి, మిస్ చేయమంటే చేసేస్తా. పర్వాలేదు, చెయ్యండి మ్యామ్. చేయనా? శ్రీ గురు చరిత్ర 10వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు, స్వామి
శ్రీపాద వల్లభులు కృష్ణా నదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా. అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలో ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తనను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారు కదా. అది ఎలా సాధ్యము అని అడిగాడు. నామధారకుడు మళ్ళీ స్వామిని అడుగుతున్నాడంట. ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో తెలుసుకున్నాం కదా, కురుపురంలో అంతర్ధానం అయిపోయారని స్వామి. అయినా కానీ ఇంకా అక్కడ వచ్చే భక్తులను కూడా ఆయన గుప్త రూపంలో, సూక్ష్మ రూపంలో వాళ్ళకి దర్శనం ఇస్తూనే ఉన్నారు స్వామివారు అంటున్నారు కదా. అది ఎలా స్వామి, దాని గురించి నాకు వివరంగా చెప్పండి అనేసి అడుగుతున్నారంట. నాయన, శ్రీపాద స్వామి సాక్షాత్తు భగవంతుడే. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయడం లేదా? శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమకు సంభవము అసంభవము అనేది లేదు. ఆయన అంతర్ధానం అయ్యాక కూడా ఆ క్షేత్రంలో తనను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్య లీలలను ఒక దానిని చెబుతాను విను అని అన్నాడంట. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు కదా నామధారకుడు సిద్ధయోగిని, అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారంటున్నారు, మళ్ళీ ఇంకో చోట అవతరించారంటున్నారు, మరి అక్కడికి వచ్చే భక్తులకి ఆయన సూక్ష్మ రూపంలో గుప్త రూపంలో దర్శనమిస్తున్నారంటున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతున్నాడు. నాకు ఇది వివరంగా చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు అనేసి ఎవరు నామధారకుడు అడుగుతున్నాడు. అప్పుడు సిద్ధయోగి స్వామి ఏం చెప్తున్నారంటే, ఆయన సాక్షాత్తు భగవంతుడే. శ్రీపాద స్వామి సాక్షాత్తు భగవంతుడే. భగవంతుడికి ఆది అంతం అనేది లేదు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఒక్కడుగా ఉంటూ అనేక రూపాలలో విశ్వమంతటా వ్యాప్తించి ఉన్నారు. ఆయన త్రిమూర్తుల రూపము. ఆయన వేరువేరు కార్యాలు చేయడం లేదా. ఆయన ప్రతిసారి అవతారం ఎత్తుతున్నారు, వచ్చి భూమి మీదకి వచ్చిన తర్వాత చేయాల్సిన పనులన్నీ చేసి వెళ్ళిపోతున్నారు కదా. శ్రీపాదులు స్వయంగా త్రిమూర్తుల స్వరూపమే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే. ఆయన మహిమకు సంభవము అసంభవము అనేది లేదు. సృష్టి మొదలైన నుంచి చివరి వరకు స్వామివారు ఉండనే ఉన్నారు అని చెప్తున్నారు. ఆయన అంతర్ధానం అయ్యాక కూడా ఆ క్షేత్రంలో ఆయనను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తూనే ఉన్నారు. ఇంకా ఆది అంతం లేని మహాపురుషుడు కాబట్టి అది మనం అనుకుంటున్నాం అక్కడ ఏంటంటే స్వామి అక్కడ లేరు కదా, మళ్ళీ ఎలా కనిపిస్తున్నారు కానీ ఆయన ప్రతి చోట ఉన్నారు, విశ్వమంతటా ఉన్నారు. ఆయననే సాక్షాత్తు పరమేశ్వరుడు, త్రిమూర్తి స్వరూపంలో ఉన్న దత్తస్వామి కాబట్టి ఆయనకంటూ అసంభవం కానిది ఏమీ లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక దివ్య లీలను ఒక దాన్ని చెబుతాను విను అని అంటున్నాడు. ఎవరు? సిద్ధయోగి నామధారకుడితో. కాశ్యపస గోత్రీకుడైన వల్లభేషుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు. అతని కుటుంబము చాలా పెద్దది. కురువపురంలో అంతర్లీనులైన శ్రీపాద స్వామి తనను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు. ఇక్కడ ఒక వల్లభేషుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడంట. అతను ఏంటంట, వ్యాపారం చేసుకునేవాడంట. అతని కుటుంబం కూడా చాలా పెద్దదంట. ఆయన అక్కడ ఒక విషయం విన్నాడంట, కురుపురంలో స్వామివారు ఉన్నారు, అక్కడికి వచ్చిన భక్తులను ఆయన రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలో తిరుగుతూ ఉన్నారని తెలుసుకొని ఆ స్వామికి భక్తుడయ్యాడంట. అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఆయన ఒక నియమం పెట్టుకున్నాడంట. ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాడంట, కురువపురం వెళ్తున్నాడంట. వెళ్ళి అక్కడ ఎలాగో స్వామివారు ఉంటారు, తన భక్తులను కాపాడుతారు అని తెలుసుకొని అక్కడ ప్రతి సంవత్సరం వెళ్ళి స్వామివారిని దర్శించి సేవించుకుంటూ ఉన్నాడంట. ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడంట, ప్రతి సంవత్సరం ఎట్లాగూ అక్కడికి వెళ్తున్నాడు కురువపురం. ఇంకేం మొక్కుతున్నాడు, ఆయన చాలా పెద్ద
ఫ్యామిలీ కాబట్టి, ఆయన వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి మంచి లాభం వచ్చిందనుకో, అక్కడ స్వామి కోసము ఆయన ఏం చేయాలనుకున్నాడంట, 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడంట. అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభము రాసాగింది. ఈయన ఏం చేశాడంటే, ఫస్ట్ అక్కడ కురువపురంలో స్వామివారు దర్శనం ఇస్తున్నారని తెలవగానే అక్కడ ఆయన భక్తుడైపోయాడు. స్వామికి భక్తుడైపోయి ఆయన ఒక నియమం పెట్టుకున్నాడంట. ఏమని నియమం పెట్టుకున్నాడు, ప్రతి సంవత్సరము ఆ కురువపురం వెళ్ళాలి, స్వామిని దర్శించుకోవాలి అనేసి ఒక నియమం పెట్టుకున్నాడంట. అందులోనే పనిలో పనిగా ఏమనుకున్నాడు, అతని వ్యాపారంలో లాభాలు ఎక్కువగా వచ్చి అతని వ్యాపారం బాగా జరిగింది అనుకోండి, అప్పుడు అక్కడ స్వామివారి కోసము ఏ విధంగా మొక్కు చెల్లించుకుంటాడంట, 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడంట. అట్లా మొక్కుకున్నప్పటి నుంచి ఏమైంది, అతడు ఏ పట్టణానికి వ్యాపారం నిమిత్తమై ఏ పట్టణానికి వెళ్ళినా అని అక్కడ స్వామి దయ వలనంట ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయంట. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి. ఆయన మొక్కినప్పటి నుంచి స్వామివారి మహిమ ఆయనకి కనబడుతుందంట. ఎక్కడికి వెళ్ళినా అని ఆయనకు రావాల్సిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి ఇంకా మరింత స్వామి మీద మరింత భక్తి ఎక్కువైపోయిందంట. అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించుకోవడానికి కావలసిన డబ్బు మూటగట్టుకుని కురువపురానికి బయలుదేరాడు. ఇప్పుడు ఏం చేశాడు, స్వామివారికి మొక్కాడు కదా, లాభం వస్తే 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని, ఇంకెక్కడికి వెళ్ళినా లాభాలు వస్తున్నాయి కాబట్టి సంతోషించి ఆయన మొక్కు గుర్తుకు వచ్చేసి కొంత డబ్బును ఏం చేశాడు, మూట కట్టుకుని కురువపురానికి వచ్చాడంట. నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు. అతను చూసారంట, ఎవరో అక్కడ ఉన్న నలుగురు దొంగలు చూసారంట, ఆయన చేతిలో డబ్బుందని గుర్తుపట్టారంట. కానీ వాళ్ళు ఎలాంటి వేషాలు వేసుకున్నారంట, సాటి యాత్రికుల వేషాలలో వచ్చారంట. తాము కూడా ప్రతి సంవత్సరము కురువపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు. వాళ్ళు కూడా స్వామి భక్తులమే, మేము కూడా ప్రతి సంవత్సరము కురువపురానికి వస్తాము, స్వామిని దర్శించుకుంటాము అని చెప్పేసి ఎంతో ఆదరంగా ఆయనను నమ్మిస్తున్నారు. హలో రాధా మ్యామ్. వీళ్ళు కూడా భక్తులని చెప్పి చెప్పండి మ్యామ్. ఈ దొంగలు కూడా మారు వేషంలో వచ్చారు, యాత్రికుల వేషంలో వచ్చి అతని దగ్గర డబ్బు ఉందని చూసి వీళ్ళు కూడా వేషాలు వేసుకొని, మేము కూడా ఇక్కడ యాత్రకు వచ్చాము, కురువపుర యాత్ర చేయడానికి వచ్చాము, స్వామివారిని దర్శించడానికి వచ్చామని చెప్పి ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఏం చేశారు, అలా 2-3 రోజులు గడిచిన తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి ఆయన మీద పడి, ఆ దొంగలు నలుగురు అతని మీద పడి అతని తల నరికారంట. నరికి అతని దగ్గర ఉన్న ధనం మొత్తము తీసుకున్నారంట. తర్వాత ఆ సంగతి ఎవరికి తెలియకుండా చేయాలని ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. చంపేశారు కదా, ఇంకా అక్కడ దారిలో వచ్చే వాళ్లకు తెలుస్తుంది అనేసి అది ఎవరికి తెలియకూడదు అనేసి అతని మృతదేహం ఉంటుంది కదా, శవాన్ని తీసుకెళ్లి దహనం చేయడానికి సిద్ధమైనట. వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు. చూసారా, స్వామివారిని ఆయన సేవిస్తూ ఉన్నారు కదా, ఆ బ్రాహ్మణుడు స్వామివారిని సేవిస్తూ స్వామివారి గురించే అక్కడ కురుపురానికి వెళ్తూ ఉన్నాడు కదా, ఆయన చనిపోయే ముందు చివరిగా ఆయన నోటి నుంచి ఏమొచ్చింది, శ్రీపాద వల్లభ అని గట్టిగా కేక పెట్టాడంట. అందువల్ల భక్త రక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభుడు జడలు భస్మము త్రిశూలము ధరించిన యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపాడు. స్వామివారంట అక్కడికి ప్రత్యక్షమయ్యారంట. ఈయన శ్రీపాద వల్లభ అని అరిచేసరికి అక్కడికి వచ్చేసారంట. ఎలా ఉన్నారు, జడలతోటి భస్మం ధరించి త్రిశూలం ధరించి ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో ఏం చేశారు, వాళ్ళను
పొడిచి చంపారంట. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది. స్వామి, నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయనను శరణు వేడాడు. చూసారా, నలుగురు వచ్చారు కదా. నలుగురు దొంగలు వచ్చి ఏం చేశారు, ఫస్ట్ ఈయన దగ్గర డబ్బు ఉందని చూసుకొని వీళ్ళు కూడా యాత్రికుల్లాగా, స్వామి భక్తుల్లాగా అతన్ని మోసం చేసి, అతడు ఎవరు 2-3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి చంపాలని చూసినప్పుడు అతను శ్రీపాద వల్లభాని గట్టిగా చనిపోయే ముందు అరుస్తాడు కదా. అరిచినప్పుడు స్వామివారు ప్రత్యక్షమై ఈ నలుగురిని త్రిశూలంతో పొడిచినప్పుడు అందులోకి అతడు ఏమని చెప్తున్నాడంట, నేను దొంగనే కాదు అని ఆయన పాదాల మీద, స్వామి పాదాల మీద పడి ఏం చెప్తుండు, ఈ దుష్ట బ్రాహ్మణుని కూడా నేను వెంబడించలేదు. ఈ దుష్ట బుద్ధితో నేను ఆ బ్రాహ్మణుని వెంబడించలేదు. అంటే నాకు అలాంటి బుద్ధి కూడా లేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. ఈ ముగ్గురున్న దొంగలతో పాటు నేను కలిశాను. తెలియదు నాకు వీళ్ళు దొంగలన్న విషయం కూడా నాకు తెలియదు. నిజానికి నేను ఎప్పుడు దొంగతనం కూడా చేయలేదు. ఒక్కసారి మీరు మీ అంతర్దృష్టితో గమనిస్తే మీకే అర్థం అవుతుంది. నన్ను క్షమించి విడిచిపెట్టండి అనేసి శరణు వేడాడంట. స్వామి అతనికి అభయం ఇచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేషుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు. చూస్తారా, అతను ఆ నలుగురిలో ఒక అతను నేను అసలు దొంగనే కాదని చెప్పిన తర్వాత స్వామి అతన్ని ఏం చేసిండంట, క్షమించాడంట. క్షమించి వదిలిపెట్టి ఏం చెప్పాడు, ఒక అభయం ఇచ్చారంట. అభయం ఇచ్చి ఇంకా అతనికి నీకేమీ జరగదులే అని అభయం ఇచ్చి అతనికి విభూతిని కూడా ఇచ్చారంట. ఇచ్చి దాన్ని ఏం చేశాడు, వల్లభుడు చనిపోతాడు కదా, అతను చంపేస్తారు కదా, తల నరికేసి మళ్ళీ ఆయన శరీరాన్ని దానం చేయాలని చూస్తారు కదా, ఆ తెగిపడిన తలను మొండానికి అతికించమని చెప్పారంట. అతడలా అతికిస్తుండగా శ్రీపాద స్వామి వల్లభేషుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానం అయ్యారు. ఇంకా ఇతను విభూది ఇచ్చి అతికించమని చెప్పినాక అతికించినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారంట, అలాగే చూస్తూ ఆయన శిరస్సు పైన అమృత దృష్టిని సారించారంట. వల్లభేషుని శిరస్సును చూస్తూ ఉన్నారంట. అప్పుడు ఆ మరుక్షణమే ఏమైపోయారు, స్వామివారు అక్కడి నుంచి మాయమైపోయారంట. వల్లభేషుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అయ్యింది. ఇక్కడ ఏం జరిగింది, ఇంకా వల్లభేశ్వరుడు స్వామివారి విభూతి మహిమ వల్ల బ్రతికాడంట. అతను బ్రతికి ఆయనకు అంత స్పృహలోకి వచ్చేసరికి తెల్లారిపోయింది, సూర్యోదయం అయిందంట. అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఇంకా అతని పక్కన ఎవరున్నారు, ఇతను బతికించాడు కదా, అతడు ఒక్కడే ఉన్నాడంట. వల్లభేషునికి అంతకు ముందు జరిగినది ఏమీ గుర్తు లేదు. అసలు ఏం జరిగింది, ఆయన చనిపోయిండు కదా, అలాంటివి ఏమీ ఆయనకి గుర్తు రావట్లేదంట. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ ఎలా మరణించారు, నీవొక్కడివే ఇలా ఎలా బ్రతికి వచ్చావు, ఇంత జరిగినా నీవొక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడిగాడు. ఈయనకు అసలు ఏం జరిగిందో అసలు ఏమీ తెలియదు. ఈయనతో పాటు నలుగురే ఉన్నారు కదా, ఆ నలుగురిలో ఒకరు ఈయన పక్కన ఉన్నారు, ముగ్గురేమో చచ్చిపడి ఉన్నారు. అయితే వాళ్ళని చూస్తూ ఆయన అడుగుతున్నాడంట ఈ పక్కనున్న అతనితో, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, వీళ్ళు ముగ్గురు ఎందుకు ఇలా చచ్చిపడి ఉన్నారు, మరి నువ్వెందుకు ఇలా ఉన్నావు, నీవొక్కడివే ఇక్కడ ఎలా ఉన్నావు, అసలు ఏం జరిగింది అని అడుగుతున్నాడంట. అయ్యా, ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది. అతను చెప్తున్నాడంట, ఇక్కడ ఒక అద్భుతమైన దైవలీల జరిగింది. మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే, మనతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు, దొంగలు చెప్తున్నాడు. యాత్రికులు కానే కారు, వాళ్ళు యాత్ర చేయడానికి వచ్చిన వాళ్ళు కారు, కురుపురంకి స్వామివారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళు కారు, వాళ్ళు దొంగలు. ఇక్కడ ఒక అద్భుతమైన లీల జరిగింది, అది చెప్తా విను అని చెప్తున్నాడు. వారు నిన్ను చంపి నీ ధనమును అపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. చూసారా, చెప్తున్నాడు.
అక్కడ మనతో పాటు వచ్చిన వాళ్ళను మనము యాత్రికులు అనుకున్నాము. అసలు వాళ్ళు యాత్రికులే గారు, వాళ్ళు దొంగలు. అసలు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఫస్ట్ నిన్ను చంపారు, చంపి నీ దగ్గర ఉన్న ధనాన్ని తీసేసుకున్నారు. ఇంతలో ఏమైందంటే ఒక తపస్వి వచ్చారు, ఎవరో ఒక మహాపురుషుడు వచ్చాడు, ఒక తపస్వి వచ్చాడు, ఈ దొంగలను చంపేశాడు. చంపి నిన్ను బ్రతికించారు, చనిపోయిన నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలా ఉంచి ఆయన అంతర్ధానం అయ్యారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆ నలుగురిలో ముగ్గురు చనిపోయారు, ఈయన పక్కనే ఉన్నాడు కాబట్టి నువ్వు చనిపోయిన నిన్ను బ్రతికించిండు, నీకు నన్ను కాపలాగా ఉంచారు ఆ స్వామివారు అని చెప్తున్నారు. ఆ మునీశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు. ఎలా ఉన్నాడంట? అక్కడ వచ్చిన సాధువు ఆ శ్రీపాదుల వారు ఎలా కనిపించారంట? పరమశివునిలా కనిపించారంట. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభుడే అని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందువల్ల వల్లభేశుడు ఎంతో పరితపించాడు. ఇప్పుడు ఇదంతా లీల చూసింది ఎవరు? ఈ నలుగురు దొంగలో ఒకడు చూశాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. అక్కడ ఎవరో ఒక ముని వచ్చారు, ఆయన వచ్చి నిన్ను బతికించారు, నీ పక్కన నన్ను కాపలా పెట్టి వెళ్ళిపోయారు. వచ్చిన వాడు ఎలా ఉన్నాడంటే సాక్షాత్తు పరమశివుడిలా ఉన్నాడు అని చెప్తుంటే అప్పుడు అతను అంటున్నాడు, అసలు ఆయన ఆ స్వామివారి దర్శనం నాకు లభించలేదు అనేసి ఆయన బాధపడుతున్నాడంట వల్లభేశ్వరుడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకొని కుర్వపురము చేరాడు. ఇంకా ఆయన సంతోషంతో స్వామివారు అలా ఆయనను బ్రతికించాడు, ఇవన్నీ జరిగాయని తెలుసుకున్నాక ఎంతో సంతోషంతో ఆ ధనాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? కుర్వపురం చేరాడు. అక్కడ శ్రీపాదుని పాదుకలకు సకల ఉపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు 1000 మందికి కాగా 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోష పెట్టాడు. ఈయన ఏమనుకుంటాడు? ఈయనకు లాభాలు వస్తే ఒక 1000 మందికే భోజనం పెడతా అనుకుంటాడు కదా. ఇంకా ఆయన సంతోషంతో ఏం చేశాడంట? అక్కడికి వెళ్ళాక ఫస్ట్ స్వామివారి పాదుకులకు పూజ చేశాడంట. పూజ చేసి అక్కడ ఆయన అనుకున్న దానికంటే 1000 మందికి కాదు 4000 మందికి ఏం చేశాడు? బ్రాహ్మణులందరికీ తృప్తిగా భోజనాది తాంబూలాలు పెట్టి సత్కరించాడంట. సత్కరించి వాళ్ళని సంతోష పెట్టాడంట. ఈ విధంగా శ్రీపాద స్వామి కుర్వపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు. స్వామివారిలా అదృశ్యంగా ఉంటూ ఆయన పిలవగానే పలుకుతూ అక్కడ కురుపురంలో ఎన్నో లీలలు ఇలాంటివి చాలా చేశారంట. నేటికి సజ్జనులను అక్కడ ఆయన దర్శనమిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన స్వామివారు తన భక్తులకు అందరికీ దర్శనమిస్తూనే ఉంటారంట. అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధరణ చేశారు. అంటే అప్పుడు ఆయన అడుగుతాడు కదా స్టార్టింగ్ లో, ఈ కురువపురంలో అంతర్ధానమై మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళిపోయారన్నారు కదా, మరి ఈ కురువపురంలో వచ్చే భక్తులను కూడా స్వామివారు గుప్త రూపంలో దర్శనం ఇస్తున్నారు కదా, అది ఎలా అని అడుగుతాడు కదా. దానికి సమాధానంగా చెప్తున్నారంట. అంటే ఆయన వేరొక అవతారంలో లోకోద్ధారణ కోసం మళ్ళీ ఇంకో అవతారం ఎత్తినా గాని అక్కడ మటుకు కురువపురంలో అదృశ్యంగానే ఆయన భక్తులను దర్శనమిస్తూ కాపాడుతూ ఉన్నారు అని చెప్తున్నారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు. స్వామివారి నామస్మరణ చేస్తే చాలంట. భక్తులు ఎక్కడున్నా గాని స్వామివారి నామస్మరణ చేస్తే చాలు, వారికి స్వామి అభిష్టాలనిచ్చి రక్షిస్తారు, వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తారు. అట్టి స్మరణకు అనుగుణమైన నామము తరతరాలుగా ఇలా ఉంది అన్నారు. ఎలాంటి నామము చెప్తున్నారంటే, ఎక్కడన్నా ఉండని భక్తులు, శ్రీపాద స్వామి భక్తులు ఎక్కడున్నా గాని ఆయనను నామస్మరణ చేస్తే చాలంట. వాళ్ళు ఏది అనుకుంటే అది స్వామివారు వాళ్ళకి వాళ్ళ కోరికలు తీరుస్తారంట. అయితే ఆయన నామస్మరణము తరతరాలుగా ఎలా ఉందో చెప్తున్నాడు సిద్ధముని. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. ఏం చెప్తున్నాడు? ఆయన నామస్మరణ తరతరాలుగా ఏ రకంగా ఉందంటే, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. ఈ నామస్మరణ చేస్తూ ఉంటారంట.
స్వామి వారి పేరు. సో ఏం చెప్తున్నారంటే ఎక్కడున్నా ఆయన అంతర్ధానమై ఉన్నా, మళ్ళీ ఆయన ఇంకో అవతారంలో ఉన్నా, మొత్తం విశ్వమంతటా స్వామివారు వ్యాపించి ఉన్నారు కాబట్టి తన భక్తులను పిలవగానే నామస్మరణ చేత ఎప్పటికప్పుడు ప్రత్యక్షమై వాళ్ళను వాళ్ళ కోరుకున్న కోరికలను తీరుస్తూ ఉంటారంట. ఆ తరతరాలుగా వచ్చిన నామస్మరణే ఇదని చెప్తున్నారు, దిగంబర అనేసి. దీనితో 10వ అధ్యాయము సంపూర్తి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. మ్యామ్ చాలా బాగుంది. 9వ అధ్యాయంలో మీరు చెప్పింది ఆ రజకుడిది ఉంది కదా, అతని జీవిత చరిత్ర చాలా బాగుంది. అతను ఏ విధంగా మారిపోయాడు, ఏంటి అతనికి అంటే జన్మలో అంటే ఈ జన్మలో ఇప్పుడు ఉన్నది తీర్చుకోకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది చాలా బాగుంది మ్యామ్. అదేనండి, పూర్వజన్మ వాసాలు మనిషికి జన్మ జన్మలో అంటుకొని ఉంటాయని చెప్తారు కదా, దానికి ఉదాహరణగా ఈ స్టోరీ వచ్చింది మనకి. చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఆయన చూడగానే ఆయన లోపల ఒక కోరిక మొదలైంది కదా, రాజును రాణిని వాళ్ళందరినీ చూడగానే అబ్బా వాళ్ళ జీవితమే జీవితం కదా, మనిషి జన్మ ఎత్తినప్పుడు అలాంటి సుఖాలను అనుభవించాలనే ఒక చిన్న కోరిక వచ్చింది ఆయనకి. మళ్ళీ ఆయన ఏమంటాడు స్వామి వారికి కలవగానే, అది నా అజ్ఞానం స్వామి అంటే, అప్పుడు స్వామి అంటాడు దాంట్లో అజ్ఞానం ఏముంది, నువ్వు బలంగా అనుకున్నావు, నీకు వచ్చే జన్మలో అదే జరుగుతుంది అని అంటాడు. చాలా బాగా చెప్పారు. అందుకనే ఆయన చెప్పారు కదా, తమో గుణము మనుషులకు 3 గుణాలు ప్రేరేపిస్తాయని. సత్వగుణము, రజోగుణము, తమో గుణం తోటే మొత్తం సృష్టి అంతా నడుస్తూ ఉంటుందని చెప్పారు స్వామివారు. ఆయన అంతర్దృష్టితోటే చెప్పాడు ఆయన వచ్చే జన్మలో ఏమవుతాడు అనే విషయాన్ని. పద్మజ మ్యామ్. చాలా బాగుంది మేడం, సూపర్. చాలా బాగుంది. అంటే ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు, ఏం లేదు. సార్ నమస్తే సార్, రామసుబ్బయ్య సార్. హలో. ఓకే మ్యామ్, ధ్యానం చేసుకుందాం. మ్యామ్ చెప్పండి, మాట్లాడండి మ్యామ్. రాధా మ్యామ్. అదే ఈ కురుపురంలో స్వామివారు కృష్ణా నది తీరంలో, అక్కడ మేము కూడా వెళ్ళాము కురుపురానికి. అక్కడ అంతర్ధానం అయి ఉన్నారు అని చెప్తే, అక్కడికి వచ్చిన భక్తులను స్వామి మళ్ళీ ఆయన ఏదో ఒక రూపంలో వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉంటారు అనేసి చెప్పారు కదా. అదే ఈయన అడుగుతాడు కదా, అది ఎలా సాధ్యము, అక్కడ వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఇంకో అవతారంలో ఉన్నారు కదా అంటే, అక్కడ జరిగిన లీలలు చెప్తున్నారు కదా, చాలా బాగున్నాయి ఇవి. అంటే పిలిచినంత మాత్రాన్ని స్వామి ఏ విధంగా పలుకుతున్నాడు, ఎలా వస్తున్నాడు, భక్తులకు వాళ్ళ కోరికలు ఎలా తీరుస్తున్నారు అనేది చాలా బాగా చెప్పారు. ఈ చాకలివాడి కథ 9వ అధ్యాయము 10వ అధ్యాయంలో ఈ బ్రాహ్మణుడు వ్యాపారం వలన ఎలా అతను స్వామివారి అంటే అది చూడు, అది ఒక్కటే స్వామి అక్కడ ఉన్నాడు అని తెలియగానే ఆయన భక్తుడైపోయాడు. అయిపోయి ప్రతి సంవత్సరం ఒక మొక్కుబడిలాగా నేను అక్కడికి వెళ్తాను అనేసి అలా ఆయన కోరుకోవడము, తర్వాత ఆయన వ్యాపారంలో లాభాలు రావాలని మొక్కుకోవడము, వాళ్ళ అతనే చనిపోతే స్వయంగా స్వామివారు వచ్చి ఆయనను బ్రతికించడము, ఇది ఒక అద్భుత లీల కదా. అంటే అక్కడ స్వామి ఉన్నారని చూపించడానికి నిదర్శనం. అవును, చాలా బాగుంది మ్యామ్. ఓకే మ్యామ్, సెషన్ ఎండ్ చేసుకుందామా? ఓకే అండి, ఎవరైనా మాట్లాడతారా? ఇక్కడ కొత్త మాస్టర్ వచ్చారు.
మాస్టర్ అన్మ్యూట్ చేసుకోండి. రామసుబ్బయ్య మాస్టర్. హలో హలో సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో, ఓకే మేడం. ధన్యవాదాలు.